నాన్న నన్నెప్పుడూ నా వెంటే ఉండి నడిపించే తోడు. ప్రతి విషయంలో అమ్మ అనే మనం. కష్టం రాగానే నాన్న గుర్తుకొస్తాడు. బహుశా నీ కష్టాలను ప్రేమగా తీర్చే తోడుని దేవుడు నాన్న రూపంలో పుట్టించాడేమో. నీ భుజాల మీద ఈ ప్రపంచానికే నన్ను పరిచయం చేయడం వల్ల అనుకుంటా నాన్న. ఆ భుజాలను ఎప్పుడు తాకినా దేవుడు పాదాలు తాకినట్టుగా అనిపిస్తుంది. నీ కౌగిలిలో నా చిన్నతనం మొత్తం చూడడం వల్లేమో నాన్న. 25 ఏళ్ళు వచ్చినా కానీ నిన్ను హగ్ చేసుకోవాలనే కోరిక నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్ నాన్న. నీ పాదాలను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది నాన్న. నా ప్రతి క్షణం సంతోషం కోసం నువ్వు పడుతున్న కష్టం నాకు తెలియకుండా నీ మొహంలో చిరునవ్వుతో దాస్తున్నావని. నా కోరికలను నీ కోరికలుగా భావించి నేను పడిన ఏ మాటలు నా కొడుకు పడకూడదని, నేను పడిన ఏ కష్టం నా కొడుకు పడకూడదని, నువ్వు పడే తాపత్రయంలోనే నీ జీవితం అయిపోతుంది నాన్న. అందరూ అంటూ ఉంటారు జీవితం చిన్నది, సంతోషంగా జీవించండి అని. కానీ నా జీవితమే నీ సంతోషంగా భావించి నీ ప్రతి కోరికను చంపుకొని నా ప్రతి కోరికను చిరునవ్వుతో తీర్చిన దేవుడివి నాన్న నువ్వు. అందరూ దేవాలయాలంటూ పుణ్యం కోసం తిరుగుతూ ఉంటారు. బహుశా భగవంతుడు నాన్న రూపంలో ఉన్నాడని తెలియక. దేవుడిని నోరు తెరిచి అడగనవసరం లేదు కోరికలు తీరడానికి. నాన్నని అడిగితే చాలు దేవుడి రూపంలో ప్రతి కోరికను తీర్చేస్తాడు. ఇలా కొడుకు 25 ఏళ్ల జీవితం కోసం 60 ఏళ్ల జీవితాన్ని ధారపోసిన నాన్నలందరికీ నా పాదాభివందనాలు. అందరి నాన్నలకు హ్యాపీ ఫాదర్స్ డే.